కదా, యాక్చువల్లీ నేను లైట్ ఆఫ్ చేశాను, మళ్ళీ లైట్ ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు లైటింగ్ ఆన్ చేశాను, లైట్ చూడండి, లైట్ కూడా నేను అది కలర్స్ చేంజ్ అవుతుంది. ఎల్లో, వైట్, బ్లూ, ఓన్లీ 3. లైట్ మనం ఫస్ట్ పక్కన పెడదాము. ఫస్ట్ ఇందులో మనం ఏందో చూసుకుంటే, దిస్ ఈజ్ ద ట్రైపాడ్. అంతే, ఇందులో కూడా ఇది పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇది ట్రైపాడ్, ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ రింగ్ లైట్ కూడా మనం ఓపెన్, దీని ఫిట్టింగ్స్ అనుకుంటా, స్క్రూస్ అనుకుంటా. బాక్స్ మనం పక్కన పెట్టద్దాము. బాక్స్లో ఏమన్నా కింద బాక్స్లో ఇంకేం లేవు. ఫ్లెక్సిబుల్ అనుకుంటా, ఫ్లెక్సిబుల్ క్యాప్ అనుకుంటాను ఇది. దిస్ ఈస్ ద రింగ్ లైట్, చూసారు కదా. ఇది కనెక్షన్ అనుకుంటా, USB కనెక్షన్ అనుకుంటా. చూసారు కదా, ఇది మనకి ట్రైపాడ్, ఇది రింగ్ లైట్. ఇందాక మీకు చెప్పాను, ఇది ఒకటి ఇచ్చారు క్లిప్. ఇదేమో ఇందాక చెప్పాను కదా, ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్స్కి అంటే మనం ఫోన్ పెట్టుకొని మనకి ఎటు పెడుతుంది. ఇదేమొచ్చి మనకి ఫోన్ హోల్డర్ అనమాట కదా. ఇప్పుడు మనం చూద్దాం, ఇది ఉంది, నెక్స్ట్ ఇది వైర్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇది ఫిక్స్ చేయాలి. ఫస్ట్ కనిపిస్తుంది నీట్గా. ఫస్ట్ మనం దీన్ని లోపల పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మనం జస్ట్ ఇలా టైట్ చేసుకుంటాము. టైట్ చేసుకుని మనకి ఇటువైపు కావాలి, అటువైపు మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి, యాక్చువల్ ఫోన్కి మనం పెడితే మూవ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది ఇంకొకటి యాక్చువల్ లైట్ మనం పెట్టుకోవడానికి క్యాప్ ఒకటి ఉంది. క్యాప్ మనం తీసేద్దాము. క్యాప్ తీసి మనం లైట్ పెట్టుకోవడానికి కాబట్టి ఫస్ట్ దీన్ని ఫస్ట్ మనం ఈ ట్రైపాడ్ తీసుకుంటాం. ట్రైపాడ్ ఇది ఉంది కదా మనకి, దానికి ఇది పెట్టాలి. ఇది ఇలా ఫిక్స్ చేస్తాము. అలాగే మనం ఇది ఫిక్స్ చేస్తాము. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు లైట్ పెడదాము. లైట్ ఎప్పుడు పెడదామంటే మనం యాక్చువల్గా ఇది యాక్చువల్ టైట్ చేసుకోవడం అనమాట. ఇది లైట్ అటు ఇటు మూవ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇదేమో వచ్చి అది మనం టైట్ చేసుకోవడం. యాక్చువల్గా ఇది కూడా మనం పెడుతున్నాం క్లిప్ పెట్టాం కదా. ఇది లైట్ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ మనం హైట్ సెట్ చేద్దాము, హైట్ ఎలాగ వస్తుందో అనేది. ఇదేమొచ్చి పైన దానికి బేస్ అనమాట, గట్టిగా కూర్చోడానికి, మనకి రింగ్ లైట్ కూర్చోడానికి. ఫోన్కి ఇది లైట్ మనం ఇది కూడా పెట్టేద్దాము. ఇదేమొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి యాక్చువల్ లోపల ఒకటి ఉంది, చూసారు కదా, ఇదొకటి. దానికి మనం ఇలా ఫిక్స్ చేసేస్తాం. ఇది ఓకే, ఇది మీ ఇష్టము. బట్ ఫోన్తో కావాలంటే ఫోన్తో సెపరేట్గానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్ చేస్తే ఫిక్స్ చేయండి, లేకపోతే మీ ఇష్టం అనమాట. ఓకేనా, చూసారు కదా ఎలాగా మనకి ఎలా బెండ్ అయింది. ఇది సౌండ్ వస్తుంది, చూసుకోండి. ఓకే, నేను ఇలా పెట్టాం కదా మన ఫోన్. యాక్చువల్గా ఇది మనకు కావాలంటే ఇలా లూజ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, హారిజాంటల్గా తీసుకోవచ్చు, వర్టికల్గా తీసుకోవచ్చు. మనం వ్లాగ్స్ అట్లా యాక్చువల్ మ్యాక్సిమం మనం ఇలా తీస్తాం కదా, మనకి ఫ్రంట్ కెమెరా పెట్టాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా మనకి జస్ట్ ఇలా ఉంటుంది. ఇది ఏదైనా మనం బ్యాక్ కెమెరా అయినా పెట్టవచ్చు. మనకి యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం బ్యాక్ కెమెరా పెట్టి చూడాలనుకుంటే బ్యాక్ కెమెరా మన వ్లాగ్, ఫ్రంట్ కెమెరా బాగుంటుంది. ఓకే, బ్యాక్ కెమెరాని మనం బ్యాక్ కెమెరా కైనా సరే ఇలా పెట్టుకుంటాము. చూసారు కదా, జస్ట్ ఇలాగా కొంచెం చుట్టూ రింగ్ లైట్ వస్తుంది. ఇది మన వెనక కూడా పుష్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెనక ఎలాగా ఫ్లెక్సిబిలిటీ కాబట్టి, ఉంది కాబట్టి జస్ట్ ఇలా బోల్ట్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఉంది మనకి. చూసినట్టయితే మనకి ఇది ఉంది. ఇది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇవి కూడా ఉన్నాయి హైట్ అడ్జస్ట్మెంట్స్కి. ఇదేమో మనకి రింగ్ లైట్ అడ్జస్ట్మెంట్కి, మిగతా హైట్ అడ్జస్ట్మెంట్కి. జస్ట్ అది కూడా మనం చేద్దాము. ఓపెన్ చేస్తున్నాను ఒకటి.
ఇదొక హైట్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇది సార్ టైట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇది నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక ఉంది. నెక్స్ట్ ఇంకొక హైట్ అడ్జస్ట్మెంట్ చూసారు కదా. తర్వాత మనకి ఇది లూజ్ చేసిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇవి మనకి ఓపెన్ అవుతున్నాయి ట్రైపాడ్వి. మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మనకి ఈ అడ్జస్ట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. చూసారు కదా. ఇది ఇప్పుడు చూసారా హైట్ మనకి ఎంతవరకు వచ్చిందో. మనకి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోండి, ఇది మీకు ఎంత కింద ప్లేస్ చూసుకొని ఇక్కడ మీరు లాక్ చేసుకుంటారు మీకు ఎలా కావాలని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీకు. ఓకే, వాల్యూ లాక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది కూడా అంత హైట్ మనకి నాట్ రిక్వైర్డ్ కాబట్టి మనకు చూసుకున్న హైట్ దాన్ని బట్టి వరకు మనం హైట్ చేసుకుంటాము మనకు కావాల్సిన హైట్. జస్ట్ ఇది కూడా చూసండి. ఇది కూడా మనకి ఇది కూడా చూద్దాము. ఇంత ప్రజెంట్ మీకు వీడియోలో కనిపించాలి కాబట్టి నేను ఇలా పెట్టాను. నెక్స్ట్ బోర్డులో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న లైట్ మనం ఫిక్స్ చేస్తాము. మన బ్లేస్ పెట్టిస్తాము. మన దగ్గర లైట్ మనం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు బ్రైట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓపెన్ చేస్తారు కదా. లైట్ మనకి యాక్చువల్ యూఎస్బీ ఉంది కదా. యూఎస్బీ తీసుకెళ్ళి మనం మనం ల్యాప్టాప్ కానీ మన ఇష్టం, మన దగ్గర ఏది ఉంటే దానికి మనం పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ పెడతాను చూడండి. ఇది మనకు ఉంది కదా, ఇది పెడతాను యాక్చువల్ ల్యాప్టాప్కి. అందులో ఉంది, పెట్టిన తర్వాత మనకి ఇక్కడ యాక్చువల్ రిమోట్ ఉంది. చూసారు. ఎస్, ఆన్ అయింది. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఇందులో చూడు. ప్లస్ మైనస్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. మైనస్ నొక్కితే యాక్చువల్ బ్రైట్నెస్ తగ్గుతుంది. లైట్ వైపు చూపించు. నేను ప్లస్ నొక్కుతున్నాను చూడండి. సరే, యాక్చువల్గా ప్లస్ నొక్కిందో అది ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ నొక్కిందో డిక్రీజ్ అవుతుంది. మైనస్ నొక్కుతున్నాను, డిక్రీజ్ అవుతుంది. మనకి ఎలా కావాలంటే అలాగా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి నెక్స్ట్ అక్కడ ఉన్న లైటింగ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా సెంటర్లో ఒక బటన్ ఉంది, అది కలర్స్ చేంజ్ అవుతుంది. ఎల్లో, వైట్, బ్లూ, ఓన్లీ 3. ఇప్పుడు లైటింగ్ ఆన్ చేశాను. లైట్ చూడండి, లైట్ కూడా నేను ఇప్పుడు తగ్గించాను. లైట్ ఫ్లాష్ చేస్తే ఇప్పుడు పెంచుతున్నాను చూడండి. చూసారు కదా, ఇంక్రీజ్ అయింది లైట్ అంతా. జస్ట్ కలర్స్ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎల్లో లైట్ వైట్ లైట్ పెడదాము. వైట్ లైట్ పెట్టేసి ఇప్పుడు మనం ఫోన్ పెడదాము. ఫోన్ పెట్టి మనకి ఫోటో ఎలాగొస్తుందో చూద్దాం. ఇంకా టైట్గా పెట్టుకోండి. కొంచెం ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ లైటింగ్ ఓకేనా.